ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సహాయక చర్యల పర్యవేక్షణలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ మంత్రులెవరూ అటువైపు కూడా వెళ్ళలేదు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాట్హోల్ మైనర్స్, రైల్వే, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్లాస్మా కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను తొలగిస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన బురదను సహాయక బృందాలు బయటకు తరలిస్తున్నాయి. బురదను లోకో డబ్బాల్లో బయటకు పంపుతున్నారు. భారీ మోటార్ల సహాయంతో టన్నెల్ బయటకు సీపేజ్ వాటర్ను పంపింగ్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో గల్లంతైన 8 మంది కార్మికుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుత రెస్క్యూ టీంలకు అదనంగా మరిన్ని బృందాలు పాల్గొంటున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శేఖరాచారి, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పట్ల మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు కొనసాగుతున్న చర్యలు? శోభన్, ఎస్ఎల్బీసీ వద్ద ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు తాజాగా అయితే టన్నెల్లో పేరుకుపోయినటువంటి బురద కావచ్చు, అదంతా కూడా లోకో డబ్బాల్లో బయటకు పంపుతున్నటువంటి సహాయక బృందాలు పంపుతా ఉన్నాయి. అయితే భారీ మోటార్ల సహాయంతో సీపేజ్ మోటార్ వాడుతూ టన్నెల్ బయటికి పంపింగ్ చేస్తా ఉన్నారు. కొంత లోపలికి వెళ్ళగలిగారని చెప్పేసి మనకు సమాచారం వస్తుంది. అయితే లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా లోపల చిక్కుతున్నటువంటి 8 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీతో ఉపయోగించి లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కోసం మా రీసెర్చ్ అంటే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా కొంత సహాయక చర్యలు వేగం చేసినప్పటికీ అక్కడ పర్యవేక్షణ లోపం, అంటే అధికారులు మాత్రం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు అయితే నిన్న మొన్న అంటే ఈ 6 రోజులు 7 రోజులు అంతా కూడా 6 రోజుల పాటుగా అక్కడ పూర్తి స్థాయిలో మంత్రులు పోటీపడి అక్కడ ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం మంత్రులు ఎవరు కూడా అక్కడికి రాలేదు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ ఎస్ఎల్బీసీ వద్ద ఈ రోజు 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. కొంత అంటే నిన్న మొన్నటి కంటే ఈ రోజు కొంత మెరుగైనప్పటికీ మాత్రం ఫలితం మాత్రం శూన్యంగానే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఎస్ఎల్బీసీలో చిక్కుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులైతే చాలా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ తోటి కార్మికులు కూడా వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కార్మికులు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. శోభన్, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.